టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మళ్లీ గ్రౌండ్ లో ఎప్పుడెప్పుడు అడుగు పెడతాడా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేషనల్ టీమ్ కు ఎప్పుడో గుడ్ బై చెప్పేసిన ధోని కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. పెద్దగా స్టార్లు లేకపోయినా యంగ్స్టర్స్ తో నిండిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ను కెప్టెన్ గా అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో అంతగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ విన్నర్ గా నిలిచింది. టీం ఆరోసారి టైటిల్ గెలవడంలో ధోని రోల్ ఎంతగానో ఉంది. అలాంటి ధోని మీద ఓ ఐపీఎస్ ఆఫీసర్ సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 2013 ఐపీఎల్ టైంలో ధోని బెట్టింగ్ కు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడంటూ సంపత్ కుమార్ అనే అధికారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఐపీఎల్ 2013 బెట్టింగ్ స్కాండల్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ కారణంగానే చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను బ్యాన్ కూడా చేశారు. ఈ స్కామ్ కు సంబంధించి అప్పట్లో సిఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మీద తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జి సంపత్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ధోని బెట్టింగ్ కు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని అన్నారు. ఈ ఆరోపణల మీద సీరియస్ అయిన ధోని తన పరువుకు నష్టం కలిగించినందుకు గాను సంపత్ తో పాటు టీవీ ఛానల్ పై 2014లో పరువు నష్టం దావా వేశారు. పరిహారంగా 100 కోట్ల రూపాయలు చెల్లించాలని, తనపై పరువు నష్టం కలిగించే ప్రకటనలు జారీ చేయకుండా నిషేధించాలని కోర్టును కోరాడు ధోని. ఈ కేసును తాజాగా విచారించిన మద్రాస్ హైకోర్టు సంపత్ కుమార్ కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. జస్టిస్ సుందర్ మోహన్, జస్టిస్ ఎస్ఎస్ సుందర్ తో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. 15 రోజుల శిక్ష మీద అపీలు చేసుకోవడానికి సంపత్ కుమార్ కు కోర్టు 30 రోజుల గడువు ఇచ్చింది. అలాగే ధోనిపై పరువు నష్టం కలిగించే ప్రకటనలు ఇవ్వొద్దని రిటైర్డ్ ఆఫీసర్ తో పాటు ఆ మీడియా సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ధోనికి అనుకూలంగా తీర్పు రావడంపై అతడిని అభిమానించే వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ఐపీఎల్ టైంలో గాయపడిన మహి నెక్స్ట్ సీజన్ లో ఆడతాడో లేదో డౌట్ గా మారింది. కానీ ఇటీవల జరిగిన ప్లేయర్ల రిటెన్షన్ టైంలో దీనిపై క్లారిటీ వచ్చింది. వచ్చే ఐపీఎల్ లో ధోని ఆడడం ఖాయం కావడంతో అతన్ని అభిమానించే ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. అదే టైంలో తాజాగా పరువు నష్టం కేసులోనూ అతడికి అనుకూలంగా తీర్పు రావడంతో వాళ్ళ ఆనందం రెట్టింపు అయింది. మరి ధోని కేసులో మాజీ ఐపీఎస్ కు జైలు శిక్ష పడడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.